గండిపేట చెరువులో మానవ వ్యర్థాలను డంప్ చేస్తున్న సెప్టిక్ ట్యాంక్ ని పట్టుకున్నారు జలమండలి అధికారులు. ట్యాంకర్ ని మొయినాబాద్ పోలీసులకు అప్పగించి కేసు పెట్టామన్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. ట్యాంకర్ పై అక్రమంగా జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు లోగోస్ ని వేసినట్లు గుర్తించామన్నారు. దానిపై కూడా కేసు పెట్టినట్లు తెలిపారు. ఇటువంటి వాళ్లపై జలమండలితో పాటు హైడ్రా నిఘా పెట్టిందని తెలిపారు ఆయన. ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అశోక్ రెడ్డి. చెప్పాలంటే ఉస్మాన్ సాగర్లో ఈ సెప్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ చేసి తీసుకెళ్లిన ట్యాంకర్ అనేది ఏదైతే ఉందో దాన్ని మా డీజీఎం దాన్ని పట్టుకొని మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి దాని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఆ వెహికల్ వాడు జిహెచ్ఎంసి వాటర్ బోర్డు రెండు లోగోల్ని అన్అఫీషియల్గా వేసుకొని దాన్ని నడిపిస్తున్నాడు. దాని మీద కూడా ఒక కేసు ఫైల్ చేయమని చెప్పాము. క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాము. ఈవెన్ హైడ్రా కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తుంది. సో ఎక్కడైనా ఒకటి రెండు ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నాము. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నాము, వెహికల్ సీజ్ చేస్తున్నాము. హానరబుల్ సీఎం గారు కూడా ఇట్లాంటి వాటి మీద చాలా స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా ఉండమని మాకు ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా ఇలాంటి వాటి మీద సీరియస్